భూకంపాలు. గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న అంశం భూకంపాలు. ముఖ్యంగా మయన్మార్, థాయిలాండ్లలో వచ్చిన భూ ప్రకంపనల తర్వాత ప్రపంచం మొత్తం అలర్ట్ అయింది. అయితే ఆ ఘోర విపత్తుల తర్వాత వరుసగా ఏదో ఒక దేశంలో రోజు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న భూకంపం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఇటీవలే మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన భూకంపాలు మిగిల్చిన విషాదాన్ని ఇంకా విస్మరించకముందే భూమి ప్రకంపించడం ఉలిక్కి పడేలా చేసింది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల తజికిస్తాన్, కిర్గిజిస్తాన్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్టు సమాచారం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో నివాసాలు బీటలు వారినట్లు వార్తలు అందుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో సహా 3 దేశాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా రికార్డైంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 4:43 ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బగ్లాన్ ప్రావిన్స్లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 121 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు వెల్లడైంది. ఇక బగ్లాన్ సిటీకి తూర్పు దిశగా 164 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్టు తెలిపింది. తజికిస్తాన్, కిర్గిజిస్తాన్లతో సరిహద్దులను పంచుకునే ప్రాంతం ఇది. ఫలితంగా ఆయా దేశాల్లో కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లలోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల పలు నివాసాలు బీటలు వారినట్టు వార్తలు వస్తున్నాయి. భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫైర్లో ఆఫ్ఘనిస్తాన్ లేదు. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూమి ప్రకంపిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటున్న ఆఫ్ఘన్, కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు. ఇక 2023 అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1500 మంది వరకు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి. అప్పట్లో భూకంపాలు. గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న అంశం భూకంపాలు. ముఖ్యంగా మయన్మార్, థాయిలాండ్లలో వచ్చిన భూ ప్రకంపనల తర్వాత ప్రపంచం మొత్తం అలర్ట్ అయింది. అయితే ఆ ఘోర విపత్తుల తర్వాత వరుసగా ఏదో ఒక దేశంలో రోజు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న భూకంపం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఇటీవలే మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన భూకంపాలు మిగిల్చిన విషాదాన్ని ఇంకా విస్మరించకముందే భూమి ప్రకంపించడం ఉలిక్కి పడేలా చేసింది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల తజికిస్తాన్, కిర్గిజిస్తాన్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్టు సమాచారం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో నివాసాలు బీటలు వారినట్లు వార్తలు అందుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో సహా 3 దేశాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా రికార్డైంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 4:43 ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బగ్లాన్ ప్రావిన్స్లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 121 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు వెల్లడైంది. ఇక బగ్లాన్ సిటీకి తూర్పు దిశగా 164 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్టు తెలిపింది. తజికిస్తాన్, కిర్గిజిస్తాన్లతో సరిహద్దులను పంచుకునే ప్రాంతం ఇది. ఫలితంగా ఆయా దేశాల్లో కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లలోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమాచారం అందలేదు.
అందలేదు. కొన్ని చోట్ల పలు నివాసాలు బీటలు వారినట్టు వార్తలు వస్తున్నాయి. భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫెర్త్లో ఆఫ్ఘనిస్తాన్ లేదు. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూమి ప్రకంపిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటున్న ఆఫ్ఘన్, కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు. ఇక 2023 అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1500 మంది వరకు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి. అప్పట్లో భూకంపాలు గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న అంశం భూకంపాలు. ముఖ్యంగా మయన్మార్, థాయిలాండ్లో వచ్చిన భూ ప్రకంపనల తర్వాత ప్రపంచం మొత్తం అలర్ట్ అయింది. అయితే ఆ ఘోర విపత్తుల తర్వాత వరుసగా ఏదో ఒక దేశంలో రోజు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న భూకంపం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఇటీవలే మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన భూకంపాలు మిగిల్చిన విషాదాన్ని ఇంకా విస్మరించకముందే భూమి ప్రకంపించడం ఉలిక్కి పడేలా చేసింది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల తజికిస్తాన్, కిర్గిజిస్తాన్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్టు సమాచారం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో నివాసాలు బీటలు వారినట్లు వార్తలు అందుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో సహా 3 దేశాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా రికార్డైంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 4 గంటల 43 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బగ్లాన్ ప్రావిన్స్లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 121 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు వెల్లడైంది. ఇక బగ్లాన్ సిటీకి తూర్పు దిశగా 164 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్టు తెలిపింది. తజికిస్తాన్, కిర్గిజిస్తాన్లతో సరిహద్దులను పంచుకునే ప్రాంతం ఇది. ఫలితంగా ఆయా దేశాల్లో కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లలోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల పలు నివాసాలు బీటలు వారినట్టు వార్తలు వస్తున్నాయి. భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫెర్త్లో ఆఫ్ఘనిస్తాన్ లేదు. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూమి ప్రకంపిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటున్న ఆఫ్ఘన్, కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు. ఇక 2023 అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1500 మంది వరకు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి. అప్పట్లో భూకంపాలు గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న అంశం భూకంపాలు. ముఖ్యంగా మయన్మార్, థాయిలాండ్లో వచ్చిన భూ ప్రకంపనల తర్వాత ప్రపంచం మొత్తం అలర్ట్ అయింది. అయితే ఆ ఘోర విపత్తుల తర్వాత వరుసగా ఏదో ఒక దేశంలో రోజు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న భూకంపం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఇటీవలే మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన భూకంపాలు మిగిల్చిన విషాదాన్ని ఇంకా విస్మరించకముందే భూమి ప్రకంపించడం ఉలిక్కి పడేలా చేసింది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల తజికిస్తాన్, కిర్గిజిస్తాన్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్టు సమాచారం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో నివాసాలు బీటలు వారినట్లు వార్తలు అందుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో సహా 3 దేశాల్లో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా రికార్డైంది.
ఈ తెల్లవారుజామున సరిగ్గా 4 గంటల 43 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బగ్లాన్ ప్రావిన్స్లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 121 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు వెల్లడైంది. బగ్లాన్ సిటీకి తూర్పు దిశగా 164 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్టు తెలిపింది. తజికిస్తాన్, కిర్గిజిస్తాన్లతో సరిహద్దులను పంచుకునే ప్రాంతం ఇది. ఫలితంగా ఆయా దేశాల్లో కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లలోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల పలు నివాసాలు బీటలు వారినట్టు వార్తలు వస్తున్నాయి. భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫెర్త్లో ఆఫ్ఘనిస్తాన్ లేదు. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూమి ప్రకంపిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటున్న ఆఫ్ఘన్, కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు. ఇక 2023 అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1500 మంది వరకు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి అప్పట్లో.